Mrs. Ramana Kumari, President, State Mahila Congress, will address the gathering now. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి కాంగ్రెస్ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి అన్నలకు, అక్కలకు, సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి ఇక్కడ పెద్ద సంఖ్యలో జన ప్రవాహం వచ్చింది అంటే మరి మన ప్రియతమ నాయకులు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఇక్కడ అందరికీ కూడా మనకు ఒక భరోసా ఇవ్వడానికి, ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం పెడతానని చెప్పడానికి మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు. మరి ఇదే వేదిక నుంచి 2014లో నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పిడికడి మట్టి, చెంబుడు నీళ్లు పట్టుకొని వచ్చి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని, 5 ఏళ్లు కాదు, 10 ఏళ్లు కాదు, 15 ఏళ్లు తెస్తానని అనేకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. కానీ ఏ ఒక్కటి నెరవేర్చలేదు. సోదరులారా, నల్లధనాన్ని తీసుకొచ్చి మనందరి అకౌంట్లలో మనిషికి 15 లక్షలు వేస్తానని చెప్పడం జరిగింది. మరి ఎంతమందికి వచ్చిందో మరి మీకే తెలియాలి. అంతేకాదు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. 5 ఏళ్లలో కనీసం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, 50,000 మంది ఉద్యోగాలు ఈరోజు పోయి నిరుద్యోగులైపోయినటువంటి యువత ఈరోజు మన భారతదేశంలో కనిపిస్తూ ఉన్నారు. అంతేకాదు, దేశంలో మహిళలకు రక్షణ లేదు. ఎక్కడికి వెళ్ళినా మహిళకు గౌరవం లేదు. మహిళ చిన్న పిల్ల నుంచి 6 నెలల పిల్ల నుంచి 60 ఏళ్ల ముదసల దాకా బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తారా రారా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. అంటే దేశంలో ప్రజలు ఈరోజు మార్పు కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఈరోజు మార్పు కోరుకుంటున్నారు. నేను 13 జిల్లాలు ఈ మధ్య కాలంలో తిరిగిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, ఈరోజు ప్రజలంతా కూడా ఒక మార్పు కావాలి, మార్పు రావాలి, ఆ మార్పు తెచ్చేది ఇచ్చేది కూడా రాహుల్ గాంధీయే, కాంగ్రెస్ పార్టీయే అని చెప్పి గట్టి నమ్మకంతో ఈరోజు ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇక్కడి నుంచి మనందరికీ 2019లో ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతాను అని చెప్పడానికి మన ముందుకు వస్తా ఉన్నారు. మీరు అడగొచ్చు, ప్రత్యేక హోదా వస్తే మనకేంటి వస్తుందని. ప్రత్యేక హోదా రావడం వల్ల అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ మనకు వస్తాయి, అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు వస్తాయి. వాటి ద్వారా మన పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, నిరుద్యోగం తగ్గుతుంది, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, రాజధానికి నిధులు వస్తాయి. అంతేకాకుండా దిగ్గరాజపట్నం పోర్ట్ వస్తుంది, కడప స్టీల్ ప్లాంట్ వస్తుంది, విశాఖపట్నానికి రైల్వే జోన్ వస్తుంది. అంటే ఇవన్నీ రావాలి అంటే మనకి రాహుల్ గాంధీ గారు రావాలి. రాహుల్ గాంధీ గారు వస్తేనే మనకి ఆ మార్పు వస్తుంది అని చెప్పి ఈరోజు ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితి. మరి ఒక పక్క చూస్తూ ఉంటే రక్షణ లేనటువంటి మహిళలు ఈరోజు మార్పు కోరుకుంటా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకు ఒక రక్షణ ఉంది, మహిళలకు ఒక గుర్తింపు ఉంది, మహిళలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మహిళలందరూ కూడా నమ్ముతున్నారు. మా పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు ధైర్యంగా 2014లో ఎక్కువ మంది మహిళలకి సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ 2019 ఎలక్షన్స్ లో కూడా 25 సీట్లకు మించి మహిళలకు ఇస్తామని చెప్పి ధైర్యంగా మాట ఇచ్చారు. అంటే మరి ఏ పార్టీలో కూడా అటువంటి పరిస్థితి కనిపించదు. మహిళలకు గుర్తింపు కానీ, మహిళలకు అన్ని సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఒక కాంగ్రెస్ పార్టీకే అది సాధ్యం. మరి ఈ రోజు ప్రజల్ని నేను కోరుతున్నది ఒకటే, మనం దేశంలో చూస్తున్నాం, ఏం తినాలో, ఏం వండుకోవాలో, ఏం కట్టుకోవాలో, మనం ఎంత బంగారం పెట్టుకోవాలో కూడా కేంద్రం నిర్ణయించేటటువంటి పరిస్థితి. అంటే మనం ఏ పాలనలో ఉన్నాం? బ్రిటిష్ పాలనలో ఉన్నామా? 60-70 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలతో ఎంత ముందుకు తీసుకువెళ్తే ఈరోజు మళ్ళీ తిరోగమన స్థాయిలో తీసుకెళ్లేటువంటి పరిస్థితి నేటి బీజేపీ గవర్నమెంట్ చూపిస్తా ఉంది. అందువల్ల ఇటువంటి ప్రధానిని, ఇటువంటి పాలనని తిరిగి కొట్టాల్సినటువంటి ఆవశ్యకత ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద, మహిళల మీద ముఖ్యంగా ఉంది అని నేను చెప్తున్నా ఉన్నాను. మహిళలు తలుచుకుంటే చేయలేనిది లేదు.
రాజులు మారుతారు, రాజ్యాలు మారుతాయి, అధికారం మారుతుంది. అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే మహిళలందరూ కూడా నడుము కట్టి బిగించి ఈ రాక్షస పాలనని, ఈ బ్రిటిష్ పాలనని తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత ఈరోజు ఈ దేశంలో ఉంది అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు మహిళలకు ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలని ఈరోజు మేనిఫెస్టోలో ఆయన పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టారు, మహిళలకి నిత్యం వాడుకునేటువంటి 6 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తానని, ప్రతి డ్వాక్రా గ్రూపులో మహిళకి 2 లక్షల రూపాయల వరకు కూడా రుణం మాఫీ చేస్తామని, అంతేకాకుండా వృద్ధాప్య పెన్షన్ ని 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 2000, 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 2500, 60 సంవత్సరాల వాళ్ళకి 3000 చొప్పున వృద్ధాప్య పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చారంటే అది వెంటనే నెరవేరుస్తారు అనడానికి ఉదాహరణ మొన్న మన పొరుగు రాష్ట్రాలైనటువంటి అటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జరిగిన ఎలక్షన్స్ లో ఆయన అక్కడ ఎలక్షన్స్ కి వెళ్లి మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఏదైతే మాట ఇచ్చారో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే 2 రోజుల్లోనే వాళ్ళకి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయటం జరిగింది. రాహుల్ గాంధీ గారు మాత్రమే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాబోయే కాలంలో దండ పేద బడుగు బలహీన వర్గాలు క్షేమంగా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటూ, దానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.